మాట్లాడకు చంపేస్తా నేను అడిగి వచ్చినట్టు 4 కోసి పారేకు ఎక్కువ మాట్లాడాను బట్టి నువ్వు ఈరోజు ఫస్ట్ రోజు డ్యూటీ ఏం జరుగుతుందేమో స్వామి మంచి కాల్ చేసినట్టు చూద్దాం ఫస్ట్ సారి. లెక్కలు తీసిపోయి లంబడి కుడికాడు చచ్చే నాకు ఈరోజు సచ్చే నాకు నా చేతిలో లెక్కనే వేళ లేకపోతే సచ్చే కంపెనీని ఎత్తుకోలేడు. హలో హలో గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ జాన్సన్. వాట్ కెన్ ఐ డు ఫర్ యూ? సామ్సంగ్ నీ పేరు ఎంత బిడ్సోలా మీరు? శాంసంగ్ కాదు సార్, జాన్సన్. పేరు మార్చుకోరు నువ్వు ముందు. ఏ నటరాజు పొలయ్య పెట్టుకోకుండా ఎందుకు నీ పేరు నీ పరపోక పేరులో? సరే సార్, ఎన్ని కథలు పడకుండా మీకు ఏం కావాలో చెప్పండి సార్. సార్ చూడు బే నేను లెక్క వేసిన 20 రూపాయలు పద్దన దీంట్లో రాలేదు, ఫోన్ చేసి పోవడంలే. ఆడ కంపల్గా వేరే దాన్ని ఉండమని నేను రమ్మని ఇంటికి రమ్మన్నా. ఇంటికి వచ్చేది మా ఇంట్లో మా పిల్లం వచ్చినది. అది ఇంటికి వచ్చింది అనుకో ఇద్దరు తరిమి కొడుతుంది. ఇంటికి బయట తరిమి కంపలు కాదు మళ్ళీ తనితో ఎగిరి వస్తుంది అది. చూడు ఎన్ని ఎక్సకలు పడకుండా నేను డబ్బులు వేసినా మీరు ఎప్పుడంటే అప్పుడు దెంగోపోతే ఎట్లా డబ్బులు మీరు ఏమైనా కథలు పడతారా మీరు? సార్ మీ నెంబర్ చెప్పండి సార్, మీ నెంబర్ చెప్తే మాకు ఇక్కడ కంప్యూటర్లో కొడితే మాకు ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అంతా ఏం చేసినారో ఏం కథ అంతా. నెంబర్ అయితే నెంబర్ ఎన్నిసార్లు చేయాలి కొట్ల మీకు నెంబరు దగ్గర బాగా ఏసీలో కూర్చొని మీరు కథలు పడతారు. కథలు ఏసీలో కూర్చొని బాగా తింటారు అనుకుంటున్నారు. కష్టపడి కట్టలు పెట్టుకోవచ్చు పడతారు. ఇక్కడ ఎవరు కొట్టారా మీరు అసలు కూర్చొన్నాడా? నెంబర్ డబ్బులు ఏసీలో కూర్చొని ఆడ వచ్చింది మళ్ళీ సంపి దిగుతారు ఇంటికి వచ్చి వాళ్ళు ఏమనుకుంటారు? పెట్టుకోవడం డబ్బు పైన సార్ మీరు నెంబర్ చెప్పండి సార్. ఇక్కడ నెంబర్ కొడితే వస్తుంది. మీరు తాగొచ్చారట, మీరు నెంబర్ అడితే మీరు ఇతర మాటలు మాట్లాడతారు. నెంబర్ చెప్పండి సార్ ముందు. ఎక్స్ట్రా మాట్లాడాలి. నెంబర్ చెప్పు. ఏం అనుకుంటారా మీరు? నాకు వచ్చి మీరు కడపలో ఇక్కడ కడప ఏమనుకుంటారు? బాంబే సార్ రే నువ్వు ఎక్కువ మాట్లాడే లెక్క ముందు నాకు 20 రూపాయలు లెక్క కావాలి. చూడు అది వచ్చిందంటే నాకు చెప్తాను మళ్ళీ ఏమవుతుందో నాకే తెలియదు. సార్ ఇప్పుడు మీరు 20 రూపాయలు వేయించుకున్నారు, మొన్న 5 రూపాయలు మీరు మా దగ్గర ఇది తీసుకున్నారు. బా నువ్వు వేసినావు 5 రూపాయలు వేసినా సమయానికి ఇచ్చినావు సరే ఓకే. అప్పుడు కూడా 4 రూపాయలు తీసుకుని మళ్ళీ రూపాయి బొక్క తెంగారు మాకు. మళ్ళీ 5 రూపాయలు బొక్క తీసినారు. ఇటు తీసి మళ్ళీ 20 రూపాయలు తెప్పుకుంటారు. అటు తీసి ఇటు తీసి అందరూ మాడికి బొక్క మీరు పెడతారు. మీరు అందరూ ఏమనుకుంటారా? మీరు ఏసీలు కూర్చొని బాగా దగ్గర మీకు కట్టలు పడి సంపత్తారు అంటే ఏమో కథలు పడతారు. మీరు ఎన్నిసార్లు చెప్పలేదు నీకు 20 రూపాయలు బెయ్యి నువ్వు ఎక్కువ మాట్లాడకుండా మాకేం అవసరం లేదు. ఇంత మాట్లాడి ఎక్కువ అవసరం మాకేం మాటలు అవసరం లేదు. చూడు మా డబ్బులు మాకు ఇచ్చిన కాబట్టి ఎక్కువ పోతాయి. నువ్వు జాగ్రత్త బాగా మాకు తెలియదు. డబ్బులు ఏమో 20 రూపాయలు లెక్క డబ్బులు చాలా నోరుబడి ఎక్కువ మాట్లాడకూడదు. దానికి వచ్చిన దాని కోసం మాట్లాడుతాడు ఎక్కువ మాట్లాడేవంటే ఏం నేను చేసిలో కూర్చొని ఏమైనా నేను ఇలా కూర్చొని అనుకుంటున్నాడు మాట్లాడడానికి ఎక్కువ మాట్లాడడానికి. ఇంకో కట్టెలు కొట్టి ఇంకోటి కొట్టును డబ్బులు ఇచ్చేది పో. ఈయన డబ్బులు ఏం పిక్కుండా పిక్కోను. ఎవరిని పిచ్చుకొచ్చుకో ఎవరిని ఇంకో డబ్బులు ఏం పిక్కుండా పిక్కో. నీ పంచాయతీ పెద్దది అయిపోయింది. అవలే పడతారా? మేము కట్టలు కొట్టిన ఏసీ ఏమన్నా కొడక నీకు ఏసీ మా ఏసీ నువ్వు వచ్చి కూర్చొని తెలుస్తుంది. కొడక మళ్ళా మాడతారు ఎగస్ట్రా మాడతారు పంచ కట్టుకొని పల్లెటూరు నా కొడక ఎగస్ట్రా ఎట్లా మాడతారు? ఇరుపో ఏం పిక్కుండా పిక్కో. బాంబేసా కొడుకు ఇరుపో. ముళ్ళు కూర్చుకుంటే తెలుస్తారా మీకు కిందనిచ్చి ఏమనుకుంటారా? మీరు మాట్లాడుకుంటారు కూర్చొని 20 రూపాయలు తీసుకొని ఇరువా ఎక్కువ మాట్లాడు లెక్క వేరు ఎక్కువ మాట్లాడు 20 రూపాయలు లెక్క ముందు మనం చూస్తాం. ఇప్పుడు నుంచి డబ్బులు పోయి నువ్వు డబ్బులు పోయి చెప్తా ఊరికే నీకు ఖర్చు చేయకుండా నువ్వు 10 రూపాయలు కాదు 20 రూపాయలు కాదు 50 రూపాయలు 100 రూపాయలు పోయి నువ్వు ఖర్చు చేయకుండా అప్పుడు నీకు అవునే మాట్లాడతారు. మాటలు కొడగలరా మీరు? మర్యాద మాట్లాడితే సార్ అంటే కొడగలరా మీరు? ఫోన్ పెట్టి నేను నువ్వు డబ్బులు లేదు చెప్తాను ముందు మొత్తుకోవచ్చు మోస్తూ వస్తాను మళ్ళీ ఇంటికాడికి వచ్చిన పడుతూ డబ్బులు వేసి బాబు కస్టమర్లకి వెళ్ళతో మాట్లాడితే మర్యాద మాట్లాడరా ఈసారి సిక్కులు ఏం చేయమంట కొడుకులా మీరు మాటలు వాళ్ళు మాట్లాడారు వాళ్ళు చెప్తున్నారు సిక్కులు ఇచ్చారు పాయి మొత్తం లెక్క అంత 20 రూపాయలు. ఇప్పుడు అది వచ్చి పెడుతూ కొడుతుంది ఇంటికాడికి వచ్చి ఏం చేయాలి నేను ఇక